హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఎవరైతే సింగపూర్ రావాలని ప్లాన్ చేసుకుంటున్నారో వారందరి కోసము ఒక మంచి వీడియో నేను తీస్తున్నాను. ఇదైతే డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు సింగపూర్ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కొంచెము అలర్ట్నెస్తో ఇక్కడికి రావాలండి. ఎందుకనంటే లాస్ట్ 1 ఇయర్ నుండి చాలామంది మన ఇండియన్స్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్రొబేషన్ కంప్లీట్ చేయకముందే ఇండియాకు రిటర్న్ అయిపోతున్నారు. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. అవి నేను తర్వాత మీకు చెప్తాను. దానికన్నా ముందు మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ఏం జరుగుతుంది అని అంటే మనం ఇండియాలో చాలా టాలెంటెడ్ పర్సన్ అయి ఉండి కూడా అండ్ ఇండియాలో మనం చాలా బాగా వర్క్ చేసే పర్సన్ అయి ఉండి ఎంత సీనియారిటీ ఉన్నా కూడా సింగపూర్లో అనేది అది యూస్ఫుల్ కాదండి. ఎందుకంటే మీరు హెచ్సి లాగా వస్తున్నారా, ఈఎన్ లాగా వస్తున్నారా, రిజిస్టర్ నర్స్ లాగా వస్తున్నారా, ఎలా వచ్చినా కూడా మీకు అనేది డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. ఆ రోల్స్ అనేది మీరు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తేనే 6 మంత్స్లో మీ ప్రొబేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, మరి ప్రొబేషన్ కంప్లీట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటి అని అంటే నేను ఇండియాలో చాలా బాగా చేస్తాను వర్క్, నాకు అన్నీ తెలుసు కదా, నేను తోపు తురుము అని మీరు ఇక్కడ అనుకొని వస్తే ఇక్కడ చెల్లదండి. ఎందుకనంటే అలా అనుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఇప్పుడు వితిన్ 4 మంత్స్ 5 మంత్స్లోనే ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మీరు కూడా అలా అవ్వద్దని నేను ముందుగా ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. సింగపూర్ రమ్మని నేను చాలామందికి చెప్పాను. నా వీడియో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా వచ్చే ముందు అయితే ఈ జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి. మీ ఓవర్ కాన్ఫిడెంట్ తగ్గించుకోవాలి. ఎందుకనంటే ఇక్కడికి వచ్చాక ఆ ప్రోటోకాల్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియాలో మనం ఏదైతే వర్క్ చేసామో అదే ఎంటైర్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు ప్రోటోకాల్ అండ్ హాస్పిటల్కి ఏంటి అని అంటే వాళ్ళకు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటిని వీళ్ళు ఫాలో అవుతారు. బై మిస్టేక్ మీరు ఎక్కడైనా మిస్టేక్ చేశారనుకోండి డ్యూటీలో, వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని క్యాచ్ చేస్తారు. ఎందుకంటే అందరూ ఒకే ప్రాసెస్లో వెళ్తారు కాబట్టి మనం చేసి చిన్న మిస్టేక్ అయినా తొందరగా తెలిసిపోతుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే కమ్యూనికేషన్ బ్యారియర్. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడే ఇంగ్లీష్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ స్లాంగ్ అనేది మనకు కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ ఓకే. ఇది ఏంటంటే 2 మంత్స్ 3 మంత్స్లో మనకు కొంచెము అర్థమైపోతుంది. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లమే కాదు. అలా అని చెప్పి మనం మొత్తానికే రాకుండా కూడా మీరు ఎగ్జామ్లో క్లియర్ అయ్యి ఇక్కడికి వచ్చినా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది కూడా మీరు కొంచెము ప్రిపేర్ అయికొని రండి. అండ్ థర్డ్ ఏంటంటే ఫాల్ట్ డాక్యుమెంటేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకి ఇండియాలో ఏంటి అని అంటే పేపర్ డాక్యుమెంటేషన్ మనం హ్యాండ్తో చేస్తాం. ఇక్కడ ఏంటంటే టోటల్గా డిజిటల్ డాక్యుమెంటేషన్ కంప్యూటర్ సిస్టమ్ బేస్లో ఉంటుంది. మనము ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా కూడా ఆ కంప్యూటర్ అనేది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది చూపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి అండ్ మనము లాగిన్ అవ్వడానికి మనకు డిఫరెంట్ పాస్వర్డ్స్ కూడా ఉంటాయి. మీరు ఏ పని చేసినా డెఫినెట్గా మీ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఒకరి అకౌంట్ ఇంకొకరికి షేర్ చేయరు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఏ వర్క్ చేసినా కూడా ఆ డాక్యుమెంటేషన్స్ అనేది మీ నేమ్ అందరిలో కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఈజీగా మిమ్మల్ని క్యాచ్ చేస్తారు. అండ్ రీసెంట్గా ఏంటి అని అంటే మన ఇండియా వాళ్ళు తెలియకుండా ఇక్కడికి వచ్చారు. ఫాల్ట్ డాక్యుమెంటేషన్ అంటే వాళ్ళు కావాలని చేసేది కాదు. ఎలా జరిగిందని అంటే ఒక పర్సన్ అనేది డిశ్చార్జ్ అయిపోయాక కూడా వాళ్ళు టైం చూడకుండా వాళ్ళ యొక్క వైటల్ సైన్స్ అనేది ఎంటర్ చేయడము. మనం ఏంటంటే మామూలుగా జస్ట్ టైం బేస్డ్ తోటి ఎంటర్ చేస్తాము. బట్ ఇక్కడ ఆమె చూసుకోలేదు, ఏదో తెలియదు, ఫాల్ట్ డాక్యుమెంటేషన్ అవ్వడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. సో మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి సింగపూర్ వస్తాము అండ్ ఎంతో మనీ ఖర్చు చేసుకొని వస్తాము. మనం ఇవేమీ తెలియకుండా ఇక్కడికి వచ్చి సఫర్ అవ్వద్దు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఏదైనా కూడా మీకు ఎంత తెలిసినా కూడా అడిగి చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్ని ఎర్రర్స్ అనేవి మనం చేయడము తగ్గిపోతుంది. అండ్ మన ప్రిసెప్టర్స్ ఎవరైతే ఉంటారో మన లైఫ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మన మమ్మీ వాళ్ళు మనకి ఎలా బర్త్ ఇచ్చారో వాళ్ళు ఇక్కడ మనం సర్వైవ్ అవ్వాలంటే మన ప్రిసెప్టర్సే మనకి ఇంపార్టెంట్. వాళ్ళు లేనిది మనం ప్రొబేషన్ కంప్లీట్ చేయలేము. అండ్ అది ఫిలిపియన్స్ అయినా, ఇండియన్స్ అయినా, సింగపూరియన్స్ అయినా అండ్ చైనా వాళ్ళు ఎవరైనా కూడా మొత్తం డిపెండ్ ఆన్ ప్రిసెప్టర్ ఏది చెప్తే అది మన ఆర్ఓస్ ఇంటర్ అంటే మన యొక్క సూపర్వైజర్స్ అనేది వాళ్ళ మీద బేస్డ్ బట్టి మనల్ని పాస్ అవుట్ చేస్తారన్నమాట.
సో బీ కేర్ఫుల్గా ఉండండి. మీరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అండ్ ఇవంతా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ సింగపూర్లో ఇప్పుడు ఏంటి అని అంటే ఎక్కువ మంది లోకల్ వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు. మన ఫారినర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కొంచెం టఫ్ కాంపిటీషన్ అవుతుంది. దానివల్ల ప్రొబేషన్ కంప్లీట్ చేయడమైనా ఇవంతా కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ముందు లెక్కడైతే ఇంకా లేదు, చాలా టఫ్ అయిపోతుంది కాంపిటీషను. జాగ్రత్తగా మీరు అన్నిటిని సెట్ చేసుకొని మీరు చేయగలుగుతారు. అండ్ ఎంత హార్డ్ వర్క్ అయినా మేము చేయగలుగుతాము, మేము చదవగలుగుతాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే సింగపూర్ రండి. ఏదో టైంపాస్కి వచ్చి అనవసరంగా అందరి ముందు మీరు ఇలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతే బాగోదు. మీకు తెలుసు ఎంత కష్టపడి ఇక్కడికి వస్తున్నారో. డెఫినెట్గా మీరేంటి అంటే వచ్చే ముందు అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ మీది కాదనుకొని ప్రాసెస్ కోసం ఎలా అయినా 6 మంత్స్ 7 మంత్స్ మీరు పడడానికి కష్టపడ్డారు. అదే ఇక్కడికి వచ్చినాక ఆ 6 మంత్స్ కష్టపడి మీరు మంచిగా చదువుకోవాలి. అదొక్కటే నా కోరిక. అందరూ బాగుండాలి, అందులో ఈ వర్ణ కూడా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.